హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ అయితే మా బాబు కోసం ఇలా చిన్న చిన్న చపాతీస్ అయితే వేస్తున్నాము. పిల్లలకి ఇలా కొంచెం అట్రాక్టివ్గా క్రియేటివ్గా ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు తినేది కొంచెం ఫుడ్ అయినా సరే మనం చాలా క్రియేటివ్గా ఆలోచించి వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మన క్రియేటివ్ స్కిల్స్ని ఎవరో టెస్ట్ చేయక్కర్లేదండి, మన ఇంట్లో పిల్లలు చాలు. మీ ఇంట్లో కూడా ఇలా ఉంటారు కదా, ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ మా ఇద్దరి గొడవ ఏంటంటే, చపాతీ నేను చేశానండి కష్టపడి, కానీ వాళ్ళ డాడీకి ఇస్తున్నాడు క్రెడిట్ అంతా. నేను చేశాను అని చెప్పి నేను వాదిస్తున్నాను అనమాట వాడితో. పిల్లలు 1 to 3 years వరకు మదర్తో చాలా అటాచ్మెంట్గా ఉంటారు. 3 years తర్వాత వాళ్ళ ఫాదర్తో చాలా అటాచ్డ్గా ఉంటారు. చిన్న ఏజ్లో ఏంటంటే మదర్ స్వీట్ చేస్తూ ఉంటారు. సో ఆ బాండింగ్ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. సో అందుకే ఎక్కువ మదర్తో ఉంటారు. అండ్ చిన్న చిన్న వాటికి కూడా మనమే చూసుకుంటూ ఉంటాం కాబట్టి తల్లితో బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. 3 years తర్వాత ఏంటంటే వాళ్ళు చూసి నేర్చుకుంటూ ఉంటారు. మనం ఏదైనా మాట్లాడినా ఏమైనా చేసినా సరే వాళ్ళు చూస్తూ నేర్చుకుంటారు. అది ఫాదర్ దగ్గర నుంచే వాళ్ళు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ ఏజ్లో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలాంటి బ్యాడ్ వర్డ్ కానీ, లేదంటే ఫాదర్ మదర్ ముందు కొట్టడం, లేదంటే అరుచుకోవడం, తిట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి మైండ్లో చాలా స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోతాయి. సో వాళ్ళ ముందు మ్యాక్సిమం మనం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. లేదంటే వాళ్ళు అవే చూసి నేర్చుకుంటారు. ఓకే, నేను కూడా ఇలా చేయాలి, ఇలా చేస్తే ఏం తప్పు కాదు, మా ఫాదర్ చేస్తున్నారు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి సో వాళ్ళు చూసిందే నేర్చుకుంటారు. కొంచెం ఫ్రెష్ అయిపోయాక మా వాడైతే గేమ్ ఆడుకుంటున్నాడు ఇక్కడ. సో ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళకి చాలా ఎంగేజ్గా ఉంటాయి ఇలాంటి టాయ్స్ అని. నేను ఆల్రెడీ మీషోలో తీసుకున్నవి చాలా షేర్ చేశాను కదా మీతో. అవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే ఆడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీషోలో తీసుకున్న టాయ్స్ గురించి చెప్పాను కదా, ఆ వీడియోలో ఇంకా చాలా టాయ్స్ గురించే చూపించానండి. ఎవరైనా మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వీడియోలోకి వెళ్ళిపోతారు. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే టాయ్స్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. లాజికల్ థింకింగ్ గేమ్స్ కూడా అందులో చూపించాను. ఎవరికైనా యూస్ అవుతుందంటే ఒకసారి ఆ వీడియో చెక్అవుట్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే మేము చర్చ్కి వెళ్ళాలని చెప్పి రెడీ అవుతున్నాము. లంచ్ ఇదంతా తినేసాక కొంచెం పిల్లలకి మ్యాంగో కట్ చేసి ఇచ్చేసాను. ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనకి మ్యాంగోస్ ఎక్కువ తింటూ ఉంటాం కదా. పిల్లలకి కానీ మనకి కానీ ఒక్కసారి తినే ముందు ఒక 1 hour అయినా ఖచ్చితంగా మ్యాంగోస్ని వాటర్లో సోక్ చేసుకోండి. ఆల్రెడీ అందరూ చేస్తూనే ఉంటారు, కానీ ఎందుకు చెప్తున్నానంటే చిన్నపిల్లలు మనం ఇచ్చే వరకు వాళ్ళు ఆగరు. సో అందుకే చెప్తున్నాను. అలా కొంచెం సేపు సోక్ చేసి ఇవ్వడం వల్ల మనకి చాలా మంచిది. అండ్ వాళ్ళకి హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఇక్కడైతే మేము చర్చ్కి స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ మేము స్టార్ట్ అయినప్పటికీ 4 అయిపోయిందిలేండి. 4-4:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. కొంచెం ఆ రోజు క్లౌడీగానే ఉంది, మరి అంత ఎండగా అయితే లేదు. సో బాబుని కూడా తీసుకెళ్తున్నాము. ఇప్పుడు మేము వెళ్ళే చర్చ్ గుంటూరులో ఉంటుందండి. అంటే కాకాని అని కూడా అంటారు. నాకు అడ్రస్ సరిగ్గా తెలీదు. మా హస్బెండ్ పెళ్ళికి ముందు చర్చ్కి అస్తమాను వెళ్ళేవారంట. సో నన్ను కూడా తీసుకెళ్తూ ఉంటారు, కాకపోతే నాకు అడ్రస్ తెలీదు. సో ఆ చర్చ్కి అయితే వెళ్తున్నాము. ఆ చర్చ్కి చాలా మంది వస్తారండి. ఎక్కడెక్కడ వాళ్ళు చాలా దూరం నుంచి అయితే ట్రావెల్ చేసుకొని మరీ వస్తారు. ఫేమస్ చర్చ్ అంట అక్కడైతే. మేము అప్పటికే చాలా లేట్గా వెళ్తున్నాము. ఆ టైంకి ప్రేయర్ కూడా అయిపోతుంది మోస్ట్లీ, కానీ మేము ప్రేయర్ చేసుకొని వచ్చేద్దాంలే అని చెప్పి వెళ్తూ ఉంటాము మండే. సో అప్పటికి కూడా క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో, వీడియోలో చూడండి, నేను చూపిస్తాను.
చూసారా అంత టైం అయినా ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇంకా ఆ చర్చ్ అయితే మాత్రం అంత ఫేమస్ అంట. ఇంకా తర్వాత అయితే మేము రిటర్న్ వచ్చేసాము. ఇంకా అంత దూరం నుంచి మళ్ళీ ట్రావెల్ చేసుకొని వచ్చేటప్పటికి కొంచెం చల్లగా ఏదైనా తాగాలని చెప్పి సుగంధ తాగాము. గుంటూరులో, విజయవాడలో ఇక్కడ ఇదంతా సుగంధ చాలా ఫేమస్. మనకి ఈస్ట్ గోదావరి సైడ్లో అయితే అంత ఉండదు, కానీ ఇక్కడైతే మాత్రం సుగంధ, కటోరా ఇవన్నీ చాలా ఫేమస్. మీకు ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా తాగారో లేదో కూడా చెప్పండి. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక మా హస్బెండ్ అయితే గ్రీన్ టీ చేశారు. కొంచెం హెడేక్గా ఉంది అంటే. ఏ రిలేషన్షిప్లో అయినా ఇలా చిన్న చిన్న ఎఫర్ట్సే మనకి చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. లవ్ అంటే ఓన్లీ గిఫ్ట్స్ లేదంటే కాస్ట్లీ ఏదైనా ఇస్తేనే లవ్ కాదండి. మన హస్బెండ్ని, మన వైఫ్ని ఇలా కొంచెం మంచిగా ట్రీట్ చేస్తే చాలు, అదే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కొంతమందికి అలా చేయాలి, చూపించాలి అన్నా సరే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చేయకుండా ఆగిపోతూ ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏదైనా వస్తే మన వైఫ్, మన హస్బెండే మనకి తోడుంటారు, వాళ్ళందరూ తోడుండరు. సో అలా ఆలోచించేది ఏమైనా ఉంటే అసలు మైండ్లోంచే తీసేసేయండి. అండ్ ఇక్కడ మా వాడైతే చిన్న క్లిప్ అయితే తీశాడు, సరదాగా అది కూడా యాడ్ చేస్తాను చూడండి. డిన్నర్లో మా హస్బెండ్ ఏదైనా కొంచెం స్పెషల్గా చేయమని అడిగారు. సో నేను ఇక్కడైతే కిచిడీ చేస్తున్నాను. కొంచెం ప్రోటీన్ కోసం మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం ఎర్రకందిపప్పు, బియ్యాన్ని కూడా నానబెట్టేసుకున్నాను, ఒక 30 minutes to 1 hour. అండ్ నా దగ్గర అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను. క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం గీ, ఆయిల్ రెండు యాడ్ చేసి హోల్ బిర్యానీ స్పైసెస్ లైట్గా యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. అవి కొంచెం ఫ్రై అయిపోయాక నేను ఇప్పుడు చెప్పిన వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసుకొని ఫ్రై చేసేసుకుంటాను. కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాక లాస్ట్లో ఎర్రకందిపప్పుని, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకుంటాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటాను. మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకు పిల్లలు తినాలి కాబట్టి నేను 1 tablespoon యాడ్ చేస్తున్నాను అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయాక కొంచెం మిల్ మేకర్ని యాడ్ చేసేసుకుంటాను. ఒక 30 seconds అది కూడా ఫ్రై అయిపోయాక రైస్ని యాడ్ చేసుకొని వాటర్, సాల్ట్ యాడ్ చేసేసుకొని కుక్ చేసుకుంటాను. ఈ రెసిపీలో మనకి వైటమిన్స్, ప్రోటీన్, కార్బ్స్ అన్నీ కవర్ అయిపోతాయి. మనం నైట్ టైం కొంచెం తిన్నా సరే అన్నీ ఉంటాయి కాబట్టి మనకి చాలా హెల్తీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియోకి అంతే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.